హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో చూసుకున్నట్టయితే మనం ఫామ్ అయితే కడుతున్నాము. ఏదైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి దాన్ని చూసిరండి. అండ్ దానికి ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ అనేది చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అనేది నేను ఆఫ్లైన్లో ప్లేన్ చేశాను. అండ్ టార్చెస్, వాటర్ అనేవి అక్కడ నేను ఆల్రెడీ ముందే సెట్ చేశాను. ఎందుకంటే వీడియోలో చేస్తే అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అని అదంతా ఆఫ్లైన్ వర్క్ కింద చేశాను. అండ్ ఏదైనా ఆఫ్లైన్ వర్క్ ఏదైనా ఉంటే మీకు అది ఆల్రెడీ నేనైతే నెక్స్ట్ టైం నుంచి టైం ల్యాప్స్ అనేది వీడియో పెడతాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు నేను క్రియేటివ్లీ చేశాను అదంతా అనుకోకూడదు. అంటే నేను ఆఫ్లైన్లో చేసిన వర్క్ అనేది కూడా చిన్న వీడియో రికార్డింగ్ చేసి దాని టైం ల్యాప్స్ కింద ఈసారి నుంచి అయితే వర్క్ అనేది పెడతాను. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఓషన్ రూయిన్ అనేది అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఓషన్ మాన్యుమెంట్ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అది ఓషన్ రూయిన్. ఓషన్ మాన్యుమెంట్కి ఓషన్ రూయిన్కి తేడా ఏంటంటే మనకు అక్కడ వచ్చేసి గార్డియన్ స్పాంజెస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకి జస్ట్ ఓన్లీ ట్రెజర్ అనేది దొరికిద్ది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన చేసిన వర్క్ అనేది అంతా నేను అదంతా చెస్ట్లో అయితే పెట్టాను. కొంచెం అమౌంట్ ఆఫ్ డస్ట్, అదే కొంచెం డట్ను, కొంచెం శాండ్ అనేది చెస్ట్లో పెట్టాను. మిగిలిన డస్ట్, శాండ్ అనేది అక్కడ నేను వర్క్ చేశాను. ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్టెండ్ చేశాను ల్యాండ్ అనేది. అది వచ్చేసి నేను కాబుల్ స్టోన్ మైన్ చేసింది ఎక్కడంటే కింద అక్కడ చిన్న మైనింగ్ ఏరియా అనేది చేసుకున్నాను. ఆ మైనింగ్ ఏరియా చూపిస్తా పదండి. అంతే, కొంచెం ఆఫ్లైన్లో చెట్లు అవన్నీ నాటాను. చెప్పినట్టుగానే నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అనేది నాన్ వెజ్ అనేది తినట్లేదు 50 ఎపిసోడ్స్ దాకా. అండ్ చూసుకున్నట్టయితే మన డే కౌంట్ అనేది 12 నడుస్తుంది. ఓకే, కరెక్ట్ మనకు అది చెట్ల మధ్యలో పెట్టాను. ఎందుకంటే అది చిన్న గుర్తులా ఉంటుందని చెట్ల మధ్యలో పెడితే. ఇదైతే నేను లాస్ట్ టైం నేను నైట్ అంతా మైన్ చేసింది. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మొత్తం కాబుల్ స్టోన్ అనేది మైన్ చేసా. చిన్న రూమ్లో తయారు చేసి అయితే ప్రస్తుతానికి, ఎందుకంటే మైనింగ్కి వెళ్దాం కింద. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. ఇలా ఫస్ట్ మనం వీడియో దేని గురించి అది బేస్ చేసామో అదంతా. ఇన్వెంటరీలో చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి 2.5 స్టాక్స్ అండ్ సీడ్స్ అని కనపడితే 15 షుగర్ క్యాన్స్ అనేది అయితే కనపడుద్ది. ఎందుకంటే నేను అదంతా ఆఫ్లైన్లో చేసింది నేను వర్క్. అండ్ లాస్ట్ టైం ఫుడ్కి ఇబ్బంది అవుతుందని చిన్న ఫామ్ లాంటిది ఒకటి పెట్టుకున్నాను బీచ్ సైడ్. చూడండి అక్కడ బోట్ అనేది అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వీడియో అయిపోయిన తర్వాత కొంచెం సర్చింగ్గానైతే వెళ్ళాను, ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళాను. కాకపోతే నాకైతే ఏం దొరకలేదు. ఓకే, ఇక్కడైతే షుగర్ క్యాన్ అయితే ఉంది. కొంచెం తీసుకుందాం పదండి. ఇంపార్టెంట్, ఎందుకంటే పంకిన్ పై చేసుకోవడానికి షుగర్ క్యాన్ నుంచి షుగర్ అనేది కావాలి మనకి. ఇంకోండి ఇదైతే నేను చిన్న స్టార్టింగ్ బ్రెడ్ కోసం కాబట్టి ఇది పెట్టుకున్నాను నేను. ఓకే, ఒకటైతే గ్రోత్ అయింది. ఓకే, సీడ్స్ కూడా దొరికినాయి. బ్రెడ్ అనేది చేసుకుందాం. ఒక్క నిమిషం గైస్. ఓకే, బాగుంది ఉంది. నెక్స్ట్ పంకిన్స్ కూడా తీసుకుని వెళ్దాం. ఓకే, పంకిన్ పై రెసిపీ అనేది అయితే షుగర్ చేసుకోవడానికి ప్లస్ మన దగ్గర అది ఉంది కాబట్టి షుగర్ క్యాన్ ఉంది, వుడ్ ఉంది కాబట్టి మనం షుగర్ అది చేసుకోవచ్చు. పంకిన్ పై అనేది ఎట్లాగో మనకి ఫామ్లో అక్కడ ఫామ్లో అనేది ఎట్లాగో హెన్స్ స్పాన్ అవుతున్నాయి, అక్కడ గుడ్లు కూడా వస్తున్నాయి. ఎట్లాగో హెన్స్ నుంచి ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి హోతో ఇదంతా చేసుకోవాలి. ఓకే, హో కూడా తీసుకున్నాం. వాటర్ బకెట్ అయితే ప్రస్తుతానికి అక్కర్లేదు. వీట్ సీడ్స్ కూడా కావాలి, వాటర్ బకెట్ కూడా కావాలి గైస్. ఎందుకంటే చెప్పలేము మన దాంతో ఏం అవసరం వచ్చింది అదే మనం చెప్పలేము. ఓకే, గేట్ అనేది ఓపెన్ క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మాప్స్ వస్తే అదొక ఇబ్బంది అవుతుంది మనకి లోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వచ్చేసి ఇక్కడ సీడ్స్ అనేది ప్లాన్ చేద్దాం. ఫస్ట్ 2 బ్లాక్స్ వచ్చేసి నేను వదిలేద్దాం అనుకుంటాను. 2 బ్లాక్స్ అనేవి ఫస్ట్. ఎందుకంటే మనం అక్కడ పైనుంచి కింద దిగేటప్పుడు జంప్ అయితే అది సీడ్స్ అనేవి బయటకు వచ్చేస్తే ఫస్ట్ అయితే 3 లైన్స్ పెడదాం. ఎందుకంటే మన దగ్గర తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అనేది అయితే మనం 3 లైన్స్ పెడదాం. కుదిరితే నేనైతే ఆఫ్లైన్లో కూడా ఇది కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను ఫామ్ అనేది. ఓకే గాయ్, ఓకే ప్రస్తుతానికి అయితే మనం ఇది చిన్నగా అవుతా అనేది అది ఫార్మింగ్ ల్యాండ్ అనేది చేద్దాం. అంతే, మనకి నేనైతే 3 బ్లాక్స్కి ఒక వాటర్ బ్లాక్ అనేది అయితే పెట్టాను. 3 బ్లాక్స్ గ్యాప్లో ఒక వాటర్ బకెట్ అనేది అయితే యాడ్ చేశాను నేను. దానివల్ల అయితే మనకి గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దగ్గరలో మనకి ఫారెస్ట్ ఉంటే మనం అక్కడికి వెళ్ళి బీస్ని తీసుకొని వస్తే ఇది మనకి క్రాప్స్ అనేవి ఫాస్ట్ గ్రోత్ అవుతాయి. ఏదైతే మనకి బీస్ ఉండడం వల్ల దగ్గరలో మనకైతే వీట్ అనేది తొందరగా గ్రో అయ్యిద్ది. ఓకే, సీడ్స్ అనేది అయితే ప్లాన్ చేద్దాం. నాకు తెలిసి అయితే సరిపోతాయి అనిపిస్తుంది. సరిపోతే ఆఫ్లైన్లో కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేద్దాం. కుదిరితే బోన్ మిల్ అదంతా నేను ఆఫ్లైన్లో అదంతా వర్క్ చేస్తాను. ప్రస్తుతానికి వీడియోలో చూపించేది అయితే నేను నార్మల్గా వీడియో అనేది నేను చాలా రోజులు అవుతుంది పెట్టి. ఎందుకంటే నాకు కొంచెం కుదరలేదు టైం అయితే అస్సలు కుదరట్లేదు ఈ మధ్య. అందుకే సెకండ్ వీడియో రావడానికి ఎంత లేట్ అయింది. థర్డ్ వీడియో అయితే కంపల్సరీ నెక్స్ట్ సండే కల్లా వచ్చేసి థర్డ్ వీడియో. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే సీడ్స్ అనేది అయితే ప్లాన్ చేస్తున్నాం మనం. ఓకే,
ఏదైనా గ్రోత్ అయితే మనకి అనేది ఫుడ్ సోర్స్ అనేది అస్సలు ఇబ్బంది ఏమి ఉండదు. అట్లాగా 17 షుగర్ కేన్ ఉంది కాబట్టి పక్క లైన్లో అది పెట్టేద్దాం. కుదిరితే ఆఫ్ లైన్లో మ్యాక్సిమం 2 అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాయి ఈ ఫామ్ సైజ్ అనేది. అంటే బ్యాక్ సైడ్ ఇంక్రీజ్ చేస్తా, ఫ్రంట్ సైడ్ అయితే మ్యాక్సిమం అయితే ఇంక్రీజ్ చేయను, బ్యాక్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేస్తా. ప్లస్ ల్యాండ్ అనేది కొంచెం ఎక్కువ ప్లేన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి ఫ్యూచర్ బిల్స్లో ఇబ్బంది కాకుండా ఉండడానికి ల్యాండ్ అనేది ఇప్పటి నుంచే ప్లేన్ చేసుకుంటా. నేను ఫస్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఈ ల్యాండ్ కూడా ప్లేన్ చేశాను, కాకపోతే నాకు వీడియో ఇది రికార్డ్ చేయడానికి టైం లేదు కాబట్టి అందుకే అప్పుడు నాకు వీడియో రికార్డింగ్ చేయడానికి టైం రాలేదు, ప్లస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అప్పుడు టైం లేదు. ఇప్పుడంటే టైం కుదిరింది, మొన్న ఊరు నుంచి వచ్చా కాబట్టి ఇప్పుడైతే టైం కుదిరింది, అందుకే ఇప్పుడైతే వీడియో రికార్డింగ్ అనేది చేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి ఇవాళ రాత్రి కల్లా మీకు వీడియో అనేది వచ్చింది. ఇవాళ నేను సండే రికార్డ్ చేస్తాను ఈ వీడియో అనేది కూడా. నేను ఎప్పుడు రికార్డ్ చేసింది అయితే కాదు, ఇది సండేనే రికార్డ్ చేసా ఈ వీడియోని అయితే, అందుకే సండేనే పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్ సండే కల్లా థర్డ్ ఎపిసోడ్, ఫోర్త్ ఎపిసోడ్, మ్యాక్సిమం థర్డ్ ఎపిసోడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వీక్. అంతే వేరే గేమ్ వీడియో అనేది కూడా రికార్డ్ చేస్తున్నా, అవి కూడా పెడతాను, కొంచెం టైం పట్టిద్ది. ఇంకా 28 సీట్స్ ఉన్నాయి, ఇంకో 2 లైన్స్ పడతాయి అనుకుంటా, ట్రై చేద్దాం పదండి సర్లే. ఓకే వ్యాండరింగ్ ట్రేడ్ అనేది ట్రేడ్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. ఓకే ట్రేడ్స్ అయితే అంత మంచిగా ఏం లేవు, వీని ఎంపీఎస్ అయితే మనం లీడ్ అయితే తీసుకుందాం. ఓకే ఇది నన్ను కొడుతుంది, వాడిని కొట్టినందుకు ఇది నన్ను అయితే కొడుతుంది. అదైతే నేను కావాలని కొట్టలేదు వాడిని, అది తగిలింది వెళ్ళి చూడకుండా. ఇంకా 1 లైన్ సీట్స్ అనేది అయితే ప్లాన్ చేద్దాం ఫస్ట్. మ్యాక్సిమం అయితే ఈ ఫామ్ అయితే పూర్తి గ్రో అయితే మనకి మ్యాక్సిమం ఎక్కువ సీట్స్ వస్తే ఇంకా ప్లాన్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా షుగర్ క్యాన్ కూడా ప్లాన్ చేద్దామని గైస్. షుగర్ కేన్ అనేది ఎప్పుడైనా స్టార్టింగ్ ఎందుకు ప్లాన్ చేస్తాను అంటే నెక్స్ట్ బుక్ షెల్ఫ్స్ చేయడానికి అప్పటికప్పుడు సడన్గా కుదరదు. మీకు ఎప్పుడో లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, మ్యాక్సిమం 10th ఎపిసోడ్ కల్లా ఎంచాంటింగ్ టేబుల్ అనేది అయితే నేను క్రియేట్ చేస్తాను. 10th ఎపిసోడ్ లేకపోతే 7th ఎపిసోడ్ కల్లా, ఆ 3 ఎపిసోడ్స్ గ్యాప్లో అయితే మనకి ఇది ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఓకే చూడండి, అంటే ఇంకా ఈ ఫామ్ అనేది చాలా పెద్ద గట్టే, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయకుండా ఇప్పుడే కరెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఆటోమేటిక్ ఫామ్ అనేది అయితే బిల్డ్ చేద్దాం. అండ్ ఇక్కడ టార్చెస్ పెడతాయి, ఎందుకంటే మాబ్ స్పాన్ కాకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ అయితే టార్చెస్ పెడతాను నేను. ఇది ఆఫ్లైన్ వర్క్లో చేయాలి, కాకపోతే అప్పుడు మర్చిపోయాను. అట్లా లాస్ట్కి కూడా ఒకటి పెడతాను. ప్లస్ ఇటు సైడ్ కూడా నేను నెక్స్ట్ వీడియో కల్లా ఇటు సైడ్ కాంపౌండ్ వాల్ అనేది కూడా వచ్చింది, ఎందుకంటే మనకి జాంబీస్ అనేది అటు సైడ్ జంప్ చేయకుండా ఉండడానికి, ప్లస్ ఏదన్నా యానిమల్స్ అవన్నీ రాకుండా ఉండడానికి అటు సైడ్. ఓకే గాయస్, అదంతా ఆఫ్లైన్లో నేను చూసుకుంటా వర్క్ అనేది. ఓకే గాయస్, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కొంచెం షార్ట్గా ఉండొచ్చు, బట్ నెక్స్ట్ వీడియోకి లాంగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.